దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయుదును అన్న మాట మనం గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అన్న మాట అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పాడు అని మనం అనుకుంటాము. అయితే ఎవరైతే అబ్రహాము వలె దేవుని మాటకు విధేయత చూపిస్తారో, దేవుని మాటను విని విశ్వసిస్తారో, అట్టి వారందరి జీవితాలలో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. అందుకే అబ్రహాము గారిని నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు అన్న గొప్ప వాగ్దానం పొందుకున్నాడు. అందుకే నీవు బంధువుల యొద్ద నుండి, నీ ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ దేశము నుండి నేను చూపించి దేశానికి బయలుదేరి వెళితే అక్కడ నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అన్న దేవుడు అబ్రహాము గారిని ఖచ్చితంగా ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారంటే, అప్పటి వరకును కూడా అబ్రహాము జీవితంలో పిల్లలు లేక ఎంతగానో అలమటించారు. అందుకే దేవుడు అబ్రహాము గారిని ప్రేమించి అబ్రహాము గారిని దీవించి చక్కగా అబ్రహాము గారి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ఇదిగో ఒక వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చి అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా నియమించారు. అనేకులకు దీవెనకరముగా ఉంచారు, అనేకులకు మాదిరికరముగా ఉంచారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే అబ్రహాము గారి జీవితంలో ఎన్నో మేలులు చేశారు. మరి నీవు కూడా ఒకవేళ ఒంటరి జీవితమును కలిగి ఉన్నావేమో, ఒంటరిగా కుమిలిపోతున్నావేమో, అందరి చేత వెలివేయబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, అందరి చేత తృణీకరించబడుతున్నావేమో, దేవుడు నీకు చెప్పినట్లు నువ్వు చేస్తే, దేవుడు చెప్పిన ఆలోచనల మేరకు దేవునితో నువ్వు నడిస్తే నీకును కూడా దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. అందుకే మరి మనం అనుకుంటాము, ఒకవేళ లోకము మనల్ని గొప్పవారినిగా చేస్తే వారు ఒకానొక సమయంలో మనల్ని నిందించేవారుగా ఉంటారు. మనుషులు మనల్ని గొప్పవారుగా చేస్తే మనల్ని తృణీకరించేవారుగా ఉంటారు. అందుకే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తే ఎప్పటికీ కూడా ఆ యొక్క ఆశీర్వాదము మన పైన ఉంటుంది. అందుకే దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నట్లయితే అబ్రహాము గారు వలె దేవుడు కూడా మన జీవితాలలో మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, మన పిల్లలను ఆశీర్వదిస్తారు, మనకున్న కొరతలు తీరుస్తారు, మన పట్ల దేవుడు ఎంతగానో సహాయము చేస్తారు. అబ్రహాము గారిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించారో నీవు కూడా అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఈరోజు ఒక గొప్ప కార్యము చేయబోతున్నారు. ఆ కార్యము నువ్వు కనులారా చూడాలంటే అబ్రహాము గారు ఎంత విశ్వాసముతో ఎంత విధేయత చూపారో అలాంటి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. ఈ యొక్క వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడ మహాగణుడానికి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇటు వాగ్దానం ప్రభువా మా అందరి జీవితాలలో కూడా నెరవేర్చమని అడుగుచున్న ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.